రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోండి పూర్తి ఉచితంగా। దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మీరు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలుగుతారు। మిత్రులారా, ఉగాది హిందువుల కొత్త సంవత్సరం। ఈ కొత్త సంవత్సరం నాడు భారతదేశం నెత్తిన పాలు పోసేటటువంటి చాలా తీయటి ఆనందాన్ని కలిగించే వార్త ఒకటి వచ్చింది। మనకి ఆనందకరమైన వార్త అయితే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్కి ఖచ్చితంగా విషాద వార్త అవుతుంది। పాకిస్తాన్కి పాపం ఈ వార్త పాకిస్తానీ ప్రజలకు, పాలకులకు, అక్కడ ఉన్నటువంటి వ్యూహకర్తలకి అందరికీ కూడా పిడుగుపాటు లాంటి వార్త। అదేంటంటే పాకిస్తాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ పాకిస్తాన్కి భారతదేశంతో చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోండి, అనవసరంగా అంతర్జాతీయ వేదికలకెక్కి మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టుగా హడావిడి చేయకు, ఇండియాతో చర్చించు, భారతదేశంతో చర్చలు జరిపి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ద్వైపాక్షికంగా అని సలహా ఇచ్చింది। ఈ సలహా ఇచ్చింది సౌదీ అరేబియా। సౌదీ అరేబియా పాకిస్తాన్కి రెండవ బెస్ట్ ఫ్రెండ్। చైనా పాకిస్తాన్కి బెస్ట్ ఫ్రెండ్। పాకిస్తాన్ స్వయంగా చెప్పుకుంటుంది, మా స్నేహము సముద్రమంత లోతైనది, హిమాలయాలంత ఎత్తైనది, తేనె కన్నా తీయనైనది, పాలకన్నా స్వచ్ఛమైనది అని చెప్పుకుంటుంది। కానీ చైనా డబ్బులు ఇవ్వకుండా పాకిస్తాన్లో ఏ పని చెయ్యదు, నువ్వు పైసా ఫేక్ తమాషా దేఖ్, ఇది చైనా విధానం। పాపం సౌదీ అరేబియా మాత్రం అలాంటి దోస్తు కాదు। సౌదీ అరేబియా పాపం పాకిస్తాన్ మేలు కోరే దోస్తు। పాకిస్తాన్ జేబులు ఖాళీ అయిపోయి, ఖజానా ఖాళీ అయిపోయి, ప్రపంచ కూడలిలో బిచ్చగాడిలా నిలబడ్డప్పుడు సౌదీ అరేబియా చరచరా బిరబిరా వచ్చి $1 బిలియన్ పాకిస్తాన్ జేబులో కుక్కి, మిత్రమా తర్వాత లెక్క చూసుకుందాం, ముందు నీ పరువు కాపాడుకో, ఆ సిగ్గుబిళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది। అలాంటి సౌదీ అరేబియా పాకిస్తాన్కు భారతదేశంతో వైరము మంచిది కాదు, భారతదేశంతో అనవసరంగా పోటీకి వెళ్ళకూడదు, భారతదేశంతో నీకు ఏమన్నా సమస్యలుంటే ద్వైపాక్షికంగా చర్చించుకోండి, నువ్వు భారతదేశము కలిసి కూర్చోండి, చర్చించుకోండి। ఇంకా అంతర్జాతీయ మూడవ దేశం యొక్క జోక్యం అవసరం లేదు, మీరిద్దరూ కలిసి కూర్చుని చర్చించుకునే విషయంలో ఏదన్నా సహాయం కావాలన్నట్టయితే నేను భారత ప్రధాని మోదీతో నాకున్నటువంటి దోస్తీని ఉపయోగిస్తాను, నేను మోదీకి నచ్చజెప్పి చర్చల టేబుల్ మీదకి తీసుకొస్తాను అని చెప్పి సౌదీ అరేబియా పాకిస్తాన్కి చెప్పింది। అంతేకాదు పాకిస్తాన్ చేత భారత పాకిస్తాన్ సమస్యలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని ఇరు దేశాలు కోరుకున్నాయి అని చెప్పి సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ రెండు ఒక సంయుక్త ప్రకటనను వెలువరించేలా చేసింది। పాకిస్తాన్ దాని మీద సంతకం పెట్టింది। ఈ సంయుక్త ప్రకటన ఏప్రిల్ 7వ తారీఖున మక్కాలో జారీ అయింది। మక్కాకు పర్యటనకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్కి ఇప్పుడు సౌదీ అరేబియా యొక్క డిఫాక్టో పాలకుడు, పేరుకు మరొక రాజు ఉన్నారు కానీ ఆయన మేనల్లుడైనటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతము నిజమైనటువంటి పాలకుడు, వీళ్ళిద్దరి మధ్య సమావేశం జరిగింది। ఈ సమావేశం తరువాత సంయుక్త ప్రకటనలో భారత పాకిస్తాన్ సమస్యల్ని ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, పాకిస్తాన్ కోరుకున్నాయి అని ప్రకటన వెలువడింది। ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన, ఎందుకంటే ఇంత మటుకు పాకిస్తాన్ ఈ విషయంలో అంతర్జాతీయ వేదికలకు ఎక్కుతాము, అమెరికా దగ్గరికి వెళ్తాము, యుఎన్ఓకి వెళతాము, పదే పదే అక్కడ ప్రసంగాలు చేస్తాము, కశ్మీర్ని వివాదం చేస్తాము, ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ వచ్చినటువంటి పాకిస్తాన్ భారతదేశంతో నేరుగా కలిసి కూర్చుని మేము చర్చించుకుని ద్వైపాక్షిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సిద్ధము అని సంయుక్త ప్రకటనలో ఒప్పుకున్నాయి। సౌదీ అరేబియా ఈ రకంగా పాకిస్తాన్ ఒప్పుకునేలాగా ఒత్తిడి తెచ్చింది। ఎందుకంటే పాపము బొచ్చెను పట్టుకుని వెళ్ళినటువంటి పాకిస్తాన్కి ఆ బొచ్చెలో $4 వేసేది, లేకపోతే 4 రియాల్సో దినార్సో
వేసేది సౌదీ అరేబియా చెయ్యి పైన ఉంటుంది, పాకిస్తాన్ చెయ్యి కింద ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియా ఏ కాగితం మీద సంతకం చేయమంటే ఆ కాగితం మీద సంతకం చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఈ రెండు దేశాల సంయుక్త ప్రకటన ఏదైతే ఉందో, ఇన్నాళ్లుగా భారతదేశము ప్రపంచానికి చెబుతున్నటువంటి మాట, భారత పాకిస్తాన్ల వ్యవహారం రెండు దేశాలు కలిసి కూర్చుంటాము, అది ఉగ్రవాద ప్రమేయం లేకుండా ఈ దేశాన్ని డీస్టెబిలైజ్, భారతదేశాన్ని ముక్కలు చేసే కుట్రల్ని మానుకుంటేనే సాధ్యమవుతుందని భారత్ ఏదైతే చెబుతూ వచ్చిందో దానికి సౌదీ అరేబియా ఒత్తిడి తీసుకొచ్చింది, పాకిస్తాన్ అంగీకరించింది. ఇది ఒక రకంగా దౌత్యపరంగా భారతదేశానికి చాలా పెద్ద విజయంగా భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు ఉన్నటువంటి దయనీయ పరిస్థితిలో ఇంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి. సౌదీ అరేబియా ముస్లిం దేశమైనప్పటికీ భారతదేశంతో దోస్తీకి పెద్దపీట వేస్తోంది, పాకిస్తాన్ని దబాయించి ఒప్పించేటటువంటి పని చేస్తుంది. ఎందుకంటే భారతదేశపు మార్కెట్ కావాలి, భారతదేశపు లేబర్ సౌదీ అరేబియాకి కావాలి, భారతదేశపు టూరిస్ట్ సౌదీ అరేబియాకి రావాలి, అప్పుడు మాత్రమే సౌదీ ఎకానమీ బాగుంటుంది. కాబట్టి సౌదీ పాలకుడు భారత్తో దోస్తీని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. పైగా ఇరాన్తో రేపు ఏదన్నా చర్చలు జరపాల్సి ఉన్నట్టయితే, తన ప్రధాన శత్రువు అయిన ఇరాన్తో చర్చలు జరపాలన్నట్లయితే భారతదేశము ఒక మాధ్యమంగా పనికొస్తుంది. కాబట్టి సౌదీ అరేబియా భారతదేశాన్ని వదులుకునే స్థితిలో లేదు. పాకిస్తాన్ సౌదీ అరేబియా కొంగు పట్టుకుని దాని తోక పట్టుకుని వెళ్ళడానికి తప్ప దాని దగ్గర వేరే మార్గం లేదు. కాబట్టి ఈ జాయింట్ స్టేట్మెంట్ వచ్చింది. భారతదేశం ఇదే మాటని అనేక సంవత్సరాలుగా చెప్తూ వచ్చింది. ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత భారతదేశం అనుసరించినటువంటి దృఢమైనటువంటి వైఖరి వల్ల ఈరోజు పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. అంతర్జాతీయ సముదాయం అంతా కూడా భారత్ వాదనను అంగీకరిస్తున్నది. కశ్మీర్ విషయాన్ని ఇండియా పాకిస్తాన్ కూర్చుని తేల్చుకోవాలని అంటుంది. భారతదేశం కశ్మీర్ విషయంలో తేలవలసింది ఇంకొక్కటే ఒక్క విషయం ఉంది. అదేంటంటే పాక్ చెరలో, పాక్ కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో, గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫ్రాబాద్, ఈ ప్రాంతాల్ని భారతదేశానికి తిరిగి ఇవ్వడం మినహా వేరే చర్చనీయాంశం లేదు అని చెప్పి దాని విషయంలో కూడా చర్చలు జరపాలంటే పాకిస్తాన్ ముందు ఉగ్రవాదాన్ని మానుకోవాలన్నటువంటి దృఢమైనటువంటి కండిషన్ పెట్టింది. ఆర్టికల్ 370 తొలగించిన తరువాత పాకిస్తాన్కి అసలు భారతదేశంతో చర్చించేందుకు లీవరేజ్ లేకుండా పోయింది. అంతర్జాతీయంగా మిగతా దేశాల మద్దతును కూడగట్టేందుకు కూడాను అనుకూల పరిస్థితులు లేకుండా పోయింది. పాకిస్తాన్ స్వయంగా భిఖారీ దేశమైంది. సౌదీ అరేబియా వంటి దేశాలకు భారతదేశంతో దోస్తీ వల్ల లాభాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇస్లామిక్ దేశాలు ఇవన్నీ కూడాను ఎక్కడన్నా బావా వంగతోట కడ కాదు, మాకు భారత్తో మైత్రి ముఖ్యం అని చెప్పి మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ని కూడా ఈ విషయంలో ఒప్పించారు. అయితే పాకిస్తాన్ చర్చలకు సిద్ధమైనంత మాత్రాన భారత్ చర్చలకు సిద్ధం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తన యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిస్మాంటిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేటటువంటి పనిని పూర్తిగా ఆపడమే కాకుండా మన దేశంలో విధ్వంసానికి పాల్పడ్డటువంటి వాళ్ళందరినీ కూడాను ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదులందరినీ మనకు అప్పగించాల్సి ఉంటుంది. తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చర్చలు సాధ్యమవుతాయి. ఈ విషయంలో భారత్ దృఢంగా ఉంది. పాకిస్తాన్ రోజుకొక మెట్టు దిగుతోంది. మహమ్మద్ బిన్ సల్మాన్ తోసి మరి ఒక 4 మెట్లు దింపారు పాకిస్తాన్ని. ప్రస్తుతం పాకిస్తాన్ అత్యంత దయనీయ పరిస్థితుల్లో భారతదేశంతో ద్వైపాక్షిక చర్చలైనా సరే మాకు ఓకే అనే స్థాయికి వచ్చింది. ఉగాది నాడు మనకి లభించినటువంటి అతి తీయటి వార్త ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.